డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కలిశారు. పోలవరం ఎమ్మెల్యేగా ఆయన పనితీరుపై సమీక్షించారు. పోలవరం నియోజకవర్గం పరిధికి సంబంధించి పార్టీ దృష్టికొచ్చిన విషయాలు, ఆరోపణలపై ఎమ్మెల్యేను వివరణ అడిగారు పవన్. తన వ్యక్తిగత విషయాల్ని కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చక్కదిద్దుకునేందుకు కొంత గడువివ్వాలన్నారు ఎమ్మెల్యే. 4 వారాల్లోగా చక్కదిద్దుకోవాలని ఎమ్మెల్యేకి పవన్ గడువిచ్చారు. పోలవరం నియోజకవర్గంలో పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఇప్పటివరకు 147 కోట్లు కేటాయించారు. ఆ పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పనులు సకాలంలో వేగంగా పూర్తి చేయకపోవడంపై ప్రశ్నించారు పవన్. అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ పనుల్ని వేగవంతం చేస్తానని, వ్యక్తిగత వ్యవహారాలు చక్కదిద్దుకుంటానని బాలరాజు చెప్పారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. శ్రీదేవి, మనం చూస్తే కనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అయితే భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి. పోలవరం ఎమ్మెల్యేగా ఆయన పనితీరు పైన పూర్తి సమీక్ష నిర్వహించినటువంటి ఆయన పోలవరం నియోజకవర్గ పరిధిలో సంబంధించి పార్టీ దృష్టికి వచ్చినటువంటి విషయాలు అంటే గతంలో సంబంధించి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. ఆయన మొదటగా ఆ ఎమ్మెల్యేగా ఏదైతే బాధ్యత స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన పైన పలువురు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆరోపణలకు సంబంధించి తదనంతర క్రమంలో అది కుటుంబ సంబంధించి కూడా ఆయన వ్యక్తిగత విమర్శలు కూడా రావడంతో మొత్తంగా దీనికి సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతుంది, మీ వ్యక్తిగత ప్రాబల్యం పైన దెబ్బపడేటువంటి అవకాశాలు ఉంటున్నాయి, మొత్తం అంతా కూడా రిపోర్ట్ ఆయన దగ్గరికి రావడంతో దీనిపైన ఆయన వివరణ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నా వ్యక్తిగత ఏదైతే ఆరోపణలకు సంబంధించి వస్తున్నటువంటి వివాదానికి సంబంధించి ఆయన 4 వారాలు గడువు కావాలని, దానికి సంబంధించి పూర్తిగా 4 వారాల్లో దాన్ని సరిదిద్దుకుంటా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరం నియోజకవర్గానికి ఇప్పటికే పంచాయతీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి అయితే 147 కోట్ల రూపాయలు ఆయన కేటాయించాను, దానిపైన అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని కూడా అడగడం జరిగింది. దాని సందర్భంగా కొన్ని వివరించడంతో దానికి సంబంధించి కూడా అంటే ఆ పనులు త్వరితగతిన పూర్తి కావాలని, అదేవిధంగా వాటికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ ఆయన్ని ఏదైతే బాలరాజుని పూర్తిగా కొన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకోవడం, మరికొన్ని ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయనకు వచ్చినటువంటి వివరాలని ఆయనకి వివరించడం చెప్పడం జరిగింది. దీనిపైన ఆయన 4 వారాల్లో పూర్తిగా అక్కడ ఎటువంటి అపోహలకి తావలేకుండా ఆయన మొత్తం కూడా క్లియర్ చేసుకుంటానని చెప్పడంతో ఆయన్ని రానటువంటి రోజులు ఈ పనులన్నింటినీ కూడా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. శ్రీదేవి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.